ఇప్పుడు లాస్ట్ లో నా శక్తి అంతా నిరూపించుకుంటా. నేను ఈ టెంకాయ కొడుతుంటే అంజలి మంచం మీద నుంచి లేచి వెళ్ళిపో ఇలా తాగుతుంటే ఆహా ప్రేమ యాత్రలకు బృందావనము. రెడీ 1 2 3 దీని లాగా ట్రై చేద్దాం. వద్దామేమో నీళ్ళు నీళ్ళు వచ్చినాయి చూసినారా? లాస్ట్ లో చూపించాలండి మీ అందరికి. ఈ కొట్టు నా పాప్కార్న్ కొబ్బరి వచ్చేసింది ఇంక బయటికి వచ్చిందా? నువ్వు దాన్ని కొట్టంటే నాకు భయం ఎత్తుంది. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. దీంట్లో కొబ్బరి ఉంది, దీని పీచే లాగలేకపోతానమే. కొబ్బరి ఏం చేయాలనే? దీనిలో లేత కొబ్బరి ఉంది, మా కోసమే. సేపు ఉండవే, చేతులు నొప్పి తీస్తాయి. లేదంటే నేను కొట్టాలా? నిజంగానే కొట్టాను. ఆశ దోశ అప్పడం వాడ అది ఉర్దులే సగం కొట్టిందాన్ని ఏం కొడతా? నువ్వు కూడా అర్థం చేసుకున్నావే చివరికి అడుగుతాను. చూడు కొబ్బరా అంతే. తర్వాత ఇద్దాం. ఇది నీళ్ళు సాధించడం మొత్తానికి. ఈ ఘనత నాది కాదు, అంజలిది. నేను ఊరికి దీనికి రంధ్రం పెట్టి ఆనందంగా ఆస్వాది ఈ నీళ్లను. ఈ చెట్టుకాయలు నిజానికి చెప్పాలి పన్నటన్ని ఎత్తిపెట్టి ఒకసారి అమృతాన్ని తాగుదామని. ఇప్పుడు దీంతో ఒక తల పగొట్టినామా? ఎవరు సార్ వీడు? నీకు మైకిల్ జాక్సన్ తెలుసా? తెలియదు. వీడు తెలుసు అంత లేదు. బాగా కోపం వచ్చి నాకు ఎవరి మీద కక్ష కోపం అనిపించదు. హలో ఇది తీసుకొని డబ్బు మీద వేసినాను ఏమైతుంది? నన్ను ఎవరైనా విసిరిచ్చేదే చేస్తాయి చాలా నుంచి. ఏమన్ను టెంకాయ తీసుకొని కొట్టేద్దా అనుకో. ఇది పెట్టి ఇట్లా లాగడానికి తెచ్చిన నిజమే. అందుకని మొత్తం అన్ని పరికరాలన్నీ ఓ చోట పెట్టుకున్నా. అబ్బో చెమట్లు పడుతున్నాయి నాయన. ఎక్సర్సైజ్ బదులు ఇది చేసినా మేలేనేమో. ఓకే నీళ్ళన్నీ నా మీద పడినాయి, నైట్ మీద బాగున్నాయి కానీ ముక్కు మీద డ్రెస్ మీద అన్ని పడినాయి. ఇప్పుడు లాస్ట్ లో నా శక్తి అంతా నిరూపించుకుంటా. ఓకే చూస్తూనే ఉండండి. ఇటు సైడ్ కొట్టాల్సింది ఫస్టే ఫెయిల్ అయిపోయింది. నేను ఇది కనిపిస్తుంటే ఇది అటు కాదు ఇటు అనింది. ఫస్ట్ అటెంప్ట్స్ అంటే మనం వెనక్కి తగ్గినామంటే మళ్ళా ముందుకు బాగా పోతామని అంటాం. ఓకే రెడీ. 3 4 5 నా చేతి మీద 2 చేతులతో కొట్టా పోతుంది కాయ. రోజు అట్లా కొట్టే. ఈ కత్తి ఎక్కడదని మీరు కంగారు పడద్దు. కట్టెలు కొట్టే వాళ్ళు కత్తి మర్చిపోయింటే ఎత్తి పెట్టుకోండి. ఏంట్రా ఏంటిది? వచ్చేసింది. నేను ఈ టెంకాయ కొడుతుంటే అంజలి మంచం మీద నుంచి లేచి వెళ్ళిపో. దాని మీద ఎక్కడ పడుతుందని కాదు. లేదు లేవే చిన్న కొట్టాను, కావాలంటే పక్కకు జరిగి. ఎందుకంటే నాకు సరిగ్గా రాదు కాబట్టి వేస్తావా అని కొట్టేస్తా. ఎట్లా నేర్కపోయింది దుంప రగల నీళ్లు పోతున్నాయి. ఏమిటి రావట్లేదు ఇది? నాయన ఇంత కొబ్బరి ఉంటే దీన్ని కొట్టినానంటే అసలు నిజంగా నేను ఊహించలేకుండా. అబ్బా ఏమే ఇంత మొండి గట్టం ఇది. చూడు ఎట్టొచ్చిందో.
ఇప్పుడు ఈ నీళ్ళను ఇట్లనే వంపుతున్నా. ఎన్ని నీళ్ళు ఉన్నాయి అబ్బో, చూపించు ఎంత లేత కొబ్బరి అసలు. అంజలి కొబ్బరి తీసింది, ఇదిగో చెమట్లు ఎట్ట రాలుతుంది, భలే ఉంది కదా లేతది. చెంబు నిండా ఉన్నాయి. యాక్చువల్గా మీకు చూపించాలంటే కింద పోతాయి, కష్టపడ్డాము మేము ఇప్పుడు. ఇవన్నీ నీళ్ళే, కొబ్బరి నీళ్ళే. చియా సీడ్స్ ఇవి ఇష్టమేనా? సబ్జా టైపే ఉంటాయి అనుకుంటున్నా. వాటర్ వస్తూ అవుతాయి. చిచి వాటర్ అయిన ప్యూర్గా కొబ్బరి నీళ్ళే తాగుదాం మనం. దీని నిండా కొబ్బరి నీళ్ళు ఉన్నాయండి. ఇంకా మీకు చూపించాలంటే ఈ కెమెరా ఇట పెట్టా. ఓకే, చూసారు కదా కొబ్బరి నీళ్ళు. ఇంకా పోతే ఈ చియా సీడ్స్. ఎవరన్నా ఇలా కాంబినేషన్ తాగుతారో లేదో మాకు తెలియదు, మేమైతే తాగాలనుకుంటున్నాం. 1 2 స్పూన్ దీంట్లో కొబ్బరి నీళ్ళు. జై గణేష జై గణేష జై జై గణేష. ఒక గ్లాస్ నిండా వచ్చినాయి, పట్టుకో. ఇంకా ఉన్నాయి చూడు, దీంట్లో ఉన్న ఈ గ్లాస్ నిండా అయినాయి, ఆ గ్లాస్ నిండా అయినాయి, ఇంకో కొన్ని ఉన్నాయి. మళ్ళీ రెండోసారి 2 కొట్టింటే కొట్టచ్చు. నేనైతే ఇంకా చియా సీడ్స్ కొన్ని వేసుకుంటున్నాను. ఓకే, చేసొద్దు. జై శ్రీరామ్, ఎందుకంటే కొబ్బరి నీళ్ళు. జై శ్రీరామ్ అంటే నవ్వుతుంది ఇది. అసలు కొబ్బరి నీళ్ళ చక్కెర నీళ్ళు అని ఎంత తీయగున్నాయి, ఎంత తీయగున్నాయి తెలుసా? అసలు ఎంత బాగున్నాయి. ఎన్ని 5 కొబ్బరికాయలు తీసినాం కదా, 6 కొబ్బరికాయలు, 4 ఏమో పిల్లయి, 2 ఏమో పెద్దయి. ఓకేనా? ఇందులో మా ఆయన మిస్ అయినాడు. మా ఆయనకు మధ్యాహ్నం పూట ఆయన ఇటా టయానికి ఎప్పుడు ఉన్నాడు, ఎందుకంటే టెంపుల్కి వెళ్తారు కదా వారు, అందుకని. అబ్బా, కొబ్బరి నీళ్ళలో కొబ్బరి నీళ్ళు ఎట్లా వస్తాయో అనిపించాయి కొన్నిసార్లు. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది నేను ఇప్పుడు చెప్పలేను. ఈ మామిడి చెట్టు కింద మీరు చూద్దులేండి, ఇదిగోండి ఇక్కడ మామిడి చెట్టు, సీతాఫలం చెట్టు, జామ చెట్టు 3 ఉన్నాయి. ఈ చెట్టు కింద అక్కడొక ఏమంటారంటే ఒడ్లు స్టోర్ చేసుకోవడానికి అది. ఇక్కడ ఒక మంచం వేసుకొని ఇలాగా ఇల్లు ఇక్కడ ఇలా కూర్చొని నా ఫ్రెండ్ అంజలితో ఇలా తాగుతుంటే, ఆహా ప్రేమ యాత్రలకు బృందావనము నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదే ప్రేమ అంటే. ఈ సబ్జా గింజ పళ్ళలో ఇరుక్కుపోయింది. గోరింటాకు పెట్టుకున్నా నిన్న శ్రీరామనవమికి, పోయింది అప్పుడే. ఆ గిన్నెలు గడగడం ఎవరికి తప్పుతుంది తల్లి, నాయనతో ఏదో మాట్లాడాలంట. నా ఛానల్ గురించి నువ్వేం చెప్పవా? అవునా? తను ఏమని చెప్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది. నేను ఇంకేం చెప్పాలి, తను చెప్పనప్పుడు నేనైనా చెప్పాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా? ఇలాంటి మంచి ఫన్నీ అంటే నాకు హ్యాపీనెస్గా అనిపించే ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమన్నానంటే ఇట్లా మళ్ళా మాట్లాడుకునేది మీరు ఫన్నీగా ఉన్న వీడియోస్. విలేజ్ని ఎవరెవరైతే మిస్ అవుతారో వాళ్ళందరికీ జ్ఞాపకాలు అనేటివి ఉంటాయి.